అందరికీ నమస్కారం. ఈరోజు నేను భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళటానికి విశాఖపట్నం నుంచి ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పి కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్ అడగటం జరిగింది. జస్ట్ డ్రాపింగ్ కే ఒక ఇన్నోవా కారులో వెళ్లాలంటే 4,000 రూపాయలు, ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి భోగాపురం. అట్లాగే ఏదైనా చిన్న సిడాన్ లో వెళ్లాలంటే అది 2,500 రూపాయలు. సపోజ్ నాలాంటి బాడీలకి చిన్న వెహికల్ అయితే సరిపోదు కాబట్టి ఇన్నోవాలోనే వెళ్ళాలి. పెద్ద పర్సనాలిటీస్ కి 4,000 రూపాయలు అవుతుంది. కాబట్టి అసలు నేను ఎంక్వైరీ చేశాను ఎంతమంది వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అంటే సంవత్సరానికి సుమారు 30 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే అంటే ట్రావెల్ చేయడం అంటే వెళ్ళటము రావటము అంటే 15 లక్షల మంది సుమారు వెళ్లటము, 15 లక్షల మంది రావటము. సో ఒక్కొక్కళ్ళు ప్రతి ట్రిప్ కి 4,000 రూపాయలు 2,500 రూపాయలు ఖర్చు చేయటం అంటే ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే అందరినీ కోరేది, అధికారుల్ని కోరేది డొమెస్టిక్ కూడా ఇక్కడ కూడా కొంతకాలం రన్ చేయాలి. అట్లాగే విశాఖపట్నం లాంటి సిటీకి 2 ఎయిర్పోర్ట్స్ ఉండాలి. గోవాకి 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. గోవా దాని ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఎంత, మన ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఎంత, అది కూడా చూడాలి. సో 2 ఎయిర్పోర్ట్స్, ఒకటి భోగాపురం, ఒకటి విశాఖపట్నం చేస్తే బాగుంటుంది. లేకపోతే విజయవాడ వెళ్లాలనుకుంటే విజయవాడ ఫ్లైట్ టికెట్ సుమారు 3,500 నుంచి 4,000 ఉంటుంది. కానీ భోగాపురం వెళ్ళడానికి 4,000 రూపాయలు అయిపోతుంది. కాబట్టి నేను నిన్న 2 వందే భారత్ ట్రైన్స్ ఉంటే సరిపోతాయేమో అనుకున్నాం, కానీ కాదు. అది ఐఎమ్ గెటింగ్ ఇట్ కరెక్టెడ్. కనీసం ఒక 1 డజన్ వందే భారత్లు ఉంటే గానీ మనకి సరిపోయే పరిస్థితి ఉండదు. కనీసం 6 ఉండాలి. ఒకటి ఇక్కడ వైజాగ్ నుంచి విజయవాడ, తర్వాత హైదరాబాద్, తిరుపతి, ఆల్ మెట్రోస్ కి, చెన్నై, అది ఉంటే చాలా బాగుంటుంది. పబ్లిక్ కూడా కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పి దీన్ని కూడా గౌరవ పార్లమెంటు సభ్యులు ఇంకా మిగిలిన పార్లమెంటు సభ్యులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే పార్లమెంటు సెషన్స్ లో ఇది మాట్లాడి మనకి స్లీపర్ టైప్ ఆఫ్ వందే భారత్ కూడా తీసుకురావాల్సిందిగా మీ ద్వారా గౌరవ పార్లమెంటు సభ్యుల్ని కూడా నేను కోరుతున్నాను. ఒకటి వైజాగ్ నుంచి, తర్వాత దువ్వాడ నుంచి కూడా కొన్ని ట్రైన్స్ బయలుదేరితే పబ్లిక్ కి కన్వీనియంట్ గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి మీరు కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ లో మీకు ట్రావెలర్స్ ని అడగండి, పాసింజర్స్ ని అడగండి, మీకు వైజాగ్ కన్వీనియంటా లేకపోతే భోగాపురం కన్వీనియంటా అని మీరు కూడా తెలుసుకుని పబ్లిక్ ఒపీనియన్ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. This third edition of Indian Lighthouse Festival a grand success. And as you know, in the 2 days, the total footfall is more than 50,000. That is the tremendous response extended by the people of Visakhapatnam. The people are very nice, very kind-hearted. I really salute the people of Visakhapatnam. And in the near future, we are going to develop a lighthouse museum here with the support of the local government. And we are really thankful to the people of Andhra Pradesh, government of Andhra Pradesh, and also the local administration of Visakhapatnam and media friends, because with your active support, we could able to make this third edition of Indian Lighthouse Festival a grand success. And day by day, it is growing popularity across the country, and it is drawing the attention of the national and international tourists. That is the power of Lighthouse. Thank you.